అదే లోపల గుడి. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. హాయ్ గాయ్స్, ఈరోజైతే మా అక్క వాళ్ళతో కలిసి మేమందరం కలిసి చిన్నప్ప టెంపుల్కి వెళ్తున్నాం, మరకత శివ టెంపుల్కి. సో మేమైతే ఇప్పుడు తెల్లాపూర్ నుండి బయలుదేరాము ఎట్టిక కార్లో. సో ఈరోజైతే క్లైమేట్ చాలా బాగుంది. సో మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ కూర్చున్నాయి. సో కూడా సే హాయ్ డాడీ. సో మా జర్నీ అనేది స్టార్ట్ అయింది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటనేది. సో ఫస్ట్ టైం వీఆర్ సో ఎక్సైటెడ్ టు సీ మరకత టెంపుల్, మరకత శివ టెంపుల్. సో ఇది ప్రత్యేకత ఉంది అక్కడ, దేవుడిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి చాలా దూరం నుండి కూడా వచ్చారు వీళ్ళు. సో ఒక పని మీద వచ్చారు, బట్ వన్స్ మా ఇంటి దగ్గర నుండి టెంపుల్ దగ్గర ఉంటుందని తెలిసి సో దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెయిట్ చేశారు. చూద్దాం. అండ్ మా వైఫ్ అయితే నైట్ షిఫ్ట్ చేసింది ఈరోజు, కానీ దేవుని చూడాలని చెప్పేసి నైట్ షిఫ్ట్ చేసి కూడా కళ్ళు మూసుకోకుండా నిద్రపోకుండా దర్శనానికి బయలుదేరింది కారులో. చూద్దాం తన కోరికలు నెరవేరుతాయో లేదో. డ్రైవర్ అన్న అయితే, క్యాబ్ డ్రైవర్ అన్న అయితే మా కోసం చాలా దూరం నుండి వచ్చాడు. అండ్ కూడా చాలా కష్టపడి, యాక్చువల్గా మెయిన్ రోడ్ ఉంది, బట్ మెయిన్ రోడ్ దొరకక అన్న లోపల నుండి వచ్చాడు. అక్కడ లోపల సిమెంట్ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది, అయినా సరే డెస్టినేషన్కి రీచ్ అయ్యాడు. సో చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నకి. సో చెప్పలేదు, మనకి ఎగ్జిట్ నెంబర్ 3 నుండి మనం వెళ్ళొచ్చు, అంటే ముంబై హైవే ఉంది. సో ఇది మీకు తెల్లాపూర్ నుండి కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళేది కర్దనూర్ రోడ్ అయితే బాగుంది. అండ్ ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. ఎవరైనా వెహికల్ మీద రావాలి అనుకుంటే చాలా నేచర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈరోజు మాకు అనుకూలంగా కూడా ఉంది, రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా. సో వర్షం పడడం స్టార్ట్ అయింది. సో వాటర్ కూడా స్ప్రింక్లర్ అవుతూ ఉంది. అండ్ డస్ట్ కూడా లేదు. బండి అయితే నైట్ అంతా టెంపుల్ ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్. సో ఇది ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా. సో ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ బోర్డు కూడా ఉంది, చందిప్ప అని చెప్పేసి డైరెక్షన్ చూపిస్తూ. అండ్ ఇక్కడ ఒక చిన్న కిరాణా షాప్ కూడా ఉంది. సో ఇలా లోపలికి వెళ్ళాలి. రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది, పెద్ద వెహికల్స్ రాలేవు, బట్ చిన్న కార్ మీద అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా. బట్ ఫెస్టివల్ సీజన్లో అయితే చాలా రష్ ఉండొచ్చు, సో చూసుకోవాలి. బోట్ కనిపిస్తుంది. సో ఇది చందీప ఊరు అనమాట. ఇక్కడైతే ఊర్లోకి వెళ్ళడానికి రోడ్తో పాటు చుట్టుపక్కల ఇల్లులు కూడా ఉన్నాయి. ఇది చందీప విలేజ్ నియర్ బై శంకర్పల్లి. సో ఇది పార్కింగ్ ఏరియా. వెహికల్స్ ఏమైనా తీసుకొచ్చుకుంటే టెంపుల్ విజిటింగ్కి. సో దగ్గరలో కొబ్బరికాయలు దొరుకుతాయి. బయలుదేరాము దర్శనం చేసుకోవడానికి. ఇది గుడి దారి. సో అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఇద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. వచ్చేదాం టెంపుల్. సో ఫైనల్లీ అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాం. దగ్గరలో అయితే మనకి ట్రాన్స్పోర్టేషన్కి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చేసాము. సో లైన్లో నిలబడాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కావాల్సిన వస్తువులు అవి ఇవి ఉన్నాయి. చెప్పు పెట్టుకుని చెప్పు ప్లేస్.
అండ్ ఇది మన కాళ్ళు కడుక్కునే స్థలం. ఇక్కడ నుండి చూసుకుంటే అది లోపల గుడి. అండ్ ఎవరో దర్శనం చేసుకుని లోపల నుండి బయటకు వస్తున్నారు. అండ్ ఇది గజస్తంభం. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు టికెట్స్ అలాంటివి ఏమైనా తీసుకోవాలి ఉంటుంది. మీకు కనుక్కున్న లోపలికి వెళ్ళి ఉంటుంది. చికెన్ స్టాండ్. అండ్ ఇదే అక్కడ లైన్ లో కదిలే విగ్రహం, కదిలే శివుడు. సో చెట్టుకున్న ప్రత్యేకత ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంతకు ముందు పెట్టిన గజస్తంభం ప్లేస్ అనుకుంటా. వెళ్దామా? యా. సో ఇక్కడ నుండి అయితే మనం ప్రదర్శనలు చేయాలి. సో ఇది మెయిన్ టెంపుల్. లోపల మనకి దేవుడికి సంబంధించిన దర్శనం అనేది లోపలికి వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు. 3 times మనం ఇట్లా దర్శనానికి ముందు బయట నుండి 3 times మనం ఇలా గుడి చుట్టూ ప్రదర్శనలు చేశాక లోపలికి వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు అండ్ ఇక్కడ ఏదైనా కూర్చోవాలా లాంటివి మనం ఇక్కడ చేసుకుంటాం. అండ్ ఈ వాటర్కి సంబంధించిన ఫెసిలిటీ, ఎవరైనా వాటర్ కావాలనుకుంటే ఇక్కడ వాటర్ తాగొచ్చు. లోపలికి వెళ్ళి చెప్తాను. దర్శనానికి సంబంధించిన గుడి. మంత్రులు గారింటికి అక్కడ పోవడం, మంత్రులు గారింటికి అక్కడికి ఈ వేసుకురండి. మంత్రులు గారింటికి అందుతుంది ఇక్కడికి మీకు వస్తుంది. ఎవరికైతే తెచ్చిన పిల్లకి ఒక్క నిమిషం అభిషేకం టికెట్ అభిషేకం టికెట్ ఇవ్వండి. Don't sit like that. Where is Bhavani? Yes. Honey, now we are going in line. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. అండ్ వీడియో మొత్తం పెట్టలేదు. వీడియో మొత్తం చేంజ్ ఉన్నాయా మేడం? దేవుడికి ఇచ్చేసా ఇక్కడ. టెక్నిక్ యూజ్ చేయొద్దు దేవుడి దగ్గర. అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది, ఇచ్చేసేయాలి ఇక. అయిపోయిందిలే, వాడు ఇప్పుడు నెక్స్ట్ తీసుకోరా. ఎక్కడైనా పెట్టు. ఇది అన్యాయం బాబు. ఓకే గుడ్.
ఇట్లా పెట్టాలి ఇది అక్కడ ప్రాక్టీస్ బాంబు పెట్టిండి ఆగింది. అవి అవి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఓన్లీ పవర్ఫుల్ పవర్ పర్సన్స్ కి ఇట్లా ఓన్లీ గివ్ ఇట్ ట్రై నిలబెట్టి అది చూడతాను దిస్ ఇస్ పెయిడ్ సర్వీస్ యార్ బయట లైన్ లో నిలబడ్డాము దేవుణ్ణి దర్శించుకోవడానికి. సో ఇప్పుడు చూద్దాం కదిలే శివుడు ఎలా ఉంటాడు ఏంటి అనేది. ఇవైతే చాలా ఎక్కువ ఉన్నాయి. లెట్స్ సీ. అంకల్ పట్టుకున్నాడు. స్వచ్ఛంగా ఉంది. నేను కూడా అట్లనే పట్టుకుంటా. ఏంటి ముందుకు తిరుగుతుంది.